ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. బాహుబలి రిలీజ్ సరే, రన్ టైం ఎంత? చియాన్ 64 డైరెక్టర్ అతనేనా? పవనపుత్ర భాయిజాన్ ఎప్పుడొస్తున్నాడు? ఆ సినిమా విడుదలకు ఏడాది ముందే టికెట్ సేల్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? బాహుబలి 1 రిలీజ్ అయిన తర్వాత దేశమంతటా మారుమోగిన ప్రశ్న ఇది. బాహుబలి 2 విడుదలై ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేదాకా ఇదే ట్రెండ్ నడిచింది. ఇప్పుడు బాహుబలి మేకర్స్ ఇదే ట్రెండ్ను మరోసారి కంటిన్యూ చేస్తున్నారని అనిపిస్తోంది. ఇంతకీ ఏంటా ట్రెండ్? దర్శకుడు సైలెంట్గా ఉన్నా రానా దీనిపై ఏమంటున్నాడు? ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్ 2015 జూలై 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. 180 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఎవరి అంచనాలకు అందకుండా దాదాపు 650 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇది అద్భుతం. అంతేనా? 2017లో భారీ అంచనాల నడుమ ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సమాధానంతో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ తొలి భాగాన్ని మించిన విజయాన్ని సాధించింది. దాదాపు 250 కోట్లతో రూపొందిన ది కంక్లూజన్ ఏకంగా 1800 కోట్ల మార్కును అందుకుంది. అప్పటి వరకు ఏ టాలీవుడ్ దర్శకుడికి సాధ్యం కాని ఫీట్ జక్కన్న సాధించి చూపించాడు. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకుడు కూడా బాహుబలిని ఆకాశానికెత్తేశాడు. ఇలా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయిన సినిమా కాబట్టే మేకర్లు ఒక అనౌన్స్మెంట్ చేశారు. 10 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని బాహుబలిని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న 2 భాగాలను రిలీజ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది. బాహుబలి రిలీజ్ అనగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో సందడి మొదలైంది. అయితే బాహుబలి ది ఎపిక్ రన్ టైం మీదే ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బాహుబలి ఫస్ట్ పార్ట్ రన్ టైం 2 గంటల 38 నిమిషాలు కాగా బాహుబలి సెకండ్ పార్ట్ నిడివి 2 గంటల 51 నిమిషాలు. 2 భాగాలు కలిపితే దాదాపు 5.5 గంటల రన్ టైం కావచ్చు. ఇక్కడే డౌట్ మొదలైంది. ఇంత రన్ టైంతో సినిమా రిలీజ్ సాధ్యమేనా? సోషల్ మీడియాలో ఇదే విషయం ట్రెండ్ అవుతోంది. 4 గంటలు ఉండొచ్చని కొందరు, లేదు 5 గంటలంటూ మరికొందరు మీమ్స్ వదులుతున్నారు. ఈ టాపిక్ పై రాజమౌళి కానీ ప్రొడ్యూసర్లు కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ రానా స్పందించారు. ది ఎపిక్ రన్ టైం రాజమౌళికి మాత్రమే తెలుసని, రన్ టైం ఎంతున్నా తనకు ఆనందమే అని చెప్పుకొచ్చాడు. బాహుబలి 2 భాగాలు కలుపుకుని 3 గంటల 50 నిమిషాలకు ట్రిమ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. కానీ దానిపై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన లేదు. ఏదేమైనా బిగ్ స్క్రీన్ పై మరోసారి బాహుబలిని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. సలార్, కల్కి వంటి బంపర్ హిట్స్ తరువాత కన్నప్పలో కనిపించిన రెబెల్ స్టార్ ని, పాన్ వరల్డ్ స్టార్ ని చేసిన బాహుబలిని మరోసారి సెలబ్రేట్ చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఎలాగూ మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB 29 ఇప్పట్లో పూర్తయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి రాజమౌళి ఫ్యాన్స్ కూడా బాహుబలి కోసం వెయిట్ చేస్తున్నారు. అటు బాహుబలి తరువాత భాగమతి, మిస్ శెట్టిగా స్వీటీ సందడి చేసినా ఆమె ఫ్యాన్స్ సాటిస్ఫై అయినట్లు లేరు. రానా, తమన్నాలదే అదే పరిస్థితి. సో స్టార్స్ ఫ్యాన్స్, స్టార్ డైరెక్టర్ ఫ్యాన్స్ మాత్రం రన్ టైం తో మాకేం పని, రిలీజ్ చేయండి, మరోసారి బ్లాక్ బస్టర్ ఇస్తామన్నట్టు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. ఆ హీరో డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆ డైరెక్టర్ తీసిందే 3 సినిమాలు అయినా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో వేరే చెప్పాలా? ఇంతకీ ఎవరా హీరో, ఎవరా డైరెక్టర్? చియాన్ విక్రమ్ హీరోగా రూపొందిన తంగలాన్ సినిమా రిలీజ్ అయి ఏడాది కావస్తోంది. పారంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినన్ని వసూళ్లు రాబట్టలేకపోయినా విక్రమ్ పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఈ పీరియాడిక్ మూవీలో ఏకంగా 5 రోల్స్ చేసి సత్తా చాటాడు విక్రమ్. తంగలాన్ తర్వాత ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అయిన వీరధీర శూర వింటేజ్ విక్రమ్ ని తలపించింది. SU అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నిజానికి 2వ భాగం. దీని మొదటి భాగం అంటే ప్రీక్వెల్ తర్వాత రిలీజ్ అవుతుంది. ఇలా ముందుగా పార్ట్ 2 రిలీజ్ చేసి ఆ తర్వాత పార్ట్ 1 అనౌన్స్ చేయడం
ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. 96 సినిమాతో సి ప్రేమ్ కుమార్ అటు తమిళ ప్రేక్షకులకు ఇటు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇదే సినిమాను జాను పేరుతో శర్వానంద్, సమంత హీరోయిన్లుగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించాడు. ఇక ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేసిన సత్యం సుందరం క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. అందమైన పెయింటింగ్ లాంటి ఈ సినిమా మానవ సంబంధాలను చక్కగా ఆవిష్కరించింది. అరవింద్ స్వామి, కార్తీకి మెస్మరైజింగ్ హిట్ ఇచ్చింది. మరోవైపు 96 సీక్వెల్ కోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు ప్రేమ్ కుమార్ ఈ మధ్య అనౌన్స్ చేశాడు. అయితే ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కన పెట్టి విక్రమ్ తో పేరైనట్లు టాక్. మరి సైలెంట్ అండ్ నాస్టాలజిక్ మూవీస్ తో జనం గుండెలు కొల్లగొట్టిన ప్రేమ్ కుమార్ విక్రమ్ రేంజ్ కి తగ్గ హిట్ ఇస్తాడా? 2015 ఇండియన్ స్క్రీన్ ని షేక్ చేసి పడేసిన 2 సినిమాలను ఇచ్చింది. ఒకటి బాహుబలి అయితే మరొకటి బజరంగి భాయిజాన్. విశేషం ఏమిటంటే 2 సినిమాలకు రైటర్ ఒక్కరే, ఆయనే విజేంద్ర ప్రసాద్. బాహుబలి 1కి 2 ఏళ్లలోనే సీక్వెల్ వచ్చేసింది. మరి బజరంగి భాయిజాన్ మాటేంటి? విజేంద్ర ప్రసాద్ మళ్ళీ పెన్ను ఉరికిస్తారా? బజరంగి భాయిజాన్ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్. 2015 జులై 17న రిలీజ్ అయిన ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. విజయేంద్ర ప్రసాద్ రాసిన స్టోరీకి కొన్ని మార్పులు చేసి తెరకెక్కించారు డైరెక్టర్ కబీర్ ఖాన్. సల్లుభాయ్ టైటిల్ రోల్ పోషించడమే కాదు, డైరెక్టర్ తో కలిసి సినిమాని కో-ప్రొడ్యూస్ కూడా చేశారు. 75 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఏకంగా 918 కోట్లు వసూలు చేసి రికార్డులను తిరగరాసింది. లెక్కలేనన్ని అవార్డులు గెలుచుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి షాహిదా అనే 6 ఏళ్ల మాటలు రాని పాప అనుకోని పరిస్థితుల్లో ఇండియాలో తప్పిపోతుంది. ఆ పాప హనుమంతుడి వీరభక్తుడైన పవన్ కు కనిపిస్తుంది. తనని తిరిగి తల్లిదండ్రులకు అప్పజెప్పడానికి పవన్ ఎన్ని కష్టాలు పడతాడన్నదే అసలు స్టోరీ. పవన్ గా సల్మాన్ ఖాన్, 6 ఏళ్ల షాహిదాగా హర్షాలి మల్హోత్రాల పర్ఫార్మెన్స్, నవాజుద్దీన్ సిద్దికీ సపోర్టింగ్ రోల్ సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి. ప్రీతం మ్యూజిక్, ఆసిమ్ మిశ్రా సినిమాటోగ్రఫీ మంచి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. సీక్వెల్స్ కి అడ్డా లాంటి బాలీవుడ్ లో బజరంగి భాయిజాన్ సీక్వెల్ గురించి కూడా చాలా కాలంగా చర్చ నడుస్తోంది. ఈ సినిమాకి సీక్వెల్ తీస్తామని ప్రొడ్యూసర్లలో ఒకరైన సల్మాన్ ఖాన్ 2021 డిసెంబర్లో కన్ఫర్మ్ చేశారు. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రాస్తున్నారని చెప్పారు. పైగా ఆ సినిమాకి పవన్ పుత్ర భాయిజాన్ అని పేరు పెట్టామన్నారు. ఇదే మాటను RRR హిందీ వర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రిపీట్ చేశారు. మరి బజరంగి భాయిజాన్ డైరెక్టర్ కబీర్ ఖాన్ సీక్వెల్ గురించి ఏమంటున్నారు? ఆయన సల్లుభాయ్ లాగా తొందరపడుతున్నట్లయితే కనపడ్డం లేదు. బజరంగి భాయిజాన్ స్టోరీ లాంటి ఎగ్జైటింగ్ స్టోరీ వస్తే తప్ప సీక్వెల్ చేసే ఆలోచన లేదని ఆయన క్లియర్ గా చెప్పేశారు. ఏదో డబ్బుల కోసం చేశారు అనే మాట అనిపించుకోవడం కబీర్ ఖాన్ కి ఇష్టం లేదట. ఇంతకు ముందోసారి విజయేంద్ర ప్రసాద్ కూడా బజరంగి భాయిజాన్ సీక్వెల్ గురించి మాట్లాడారు. కండల వీరుడికి ఆయనో లైన్ చెప్పడము, అది నచ్చడం కూడా జరిగిపోయాయన్నారు. మరి అంతా ఓకే అయ్యి బజరంగి సీక్వెల్ పట్టాలెక్కితే మాత్రం ఇక ప్రేక్షకులకు పండగే పండగ. ఒక సినిమా సరిగ్గా ఏడాది తర్వాత రిలీజ్ కాబోతోంది, కానీ టికెట్ సేల్స్ మాత్రం అప్పుడే మొదలైపోయాయి. ఇదేం వింత అని ఆశ్చర్యపోతున్నారా? ఆ సినిమాకున్న హైప్ అలాంటిది, ఆ డైరెక్టర్కున్న క్రేజ్ అలాంటిది. మరి సరిగ్గా 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యే రికార్డులను బ్లాక్ బస్టర్ చేసింది ఓపెన్ హైమర్. స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏకంగా 13 ఆస్కర్ అవార్డులకు నామినేట్ అయింది. 7 పురస్కారాలు గెలుచుకుంది. సైఫై మూవీస్ లో తనకంటూ డిఫరెంట్ స్టైల్ క్రియేట్ చేసుకున్న క్రిస్టోఫర్ నోలన్ ఇంటర్స్టెల్లర్, ఇన్సెప్షన్, టెనెట్ వంటి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఓపెన్ హైమర్ ఆ క్రేజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఓపెన్ హైమర్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ లేటెస్ట్ సెన్సేషన్ ది ఓడిస్సీ, మ్యాట్ డామన్, టామ్ హాలండ్ మెయిన్ రోల్స్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 17న రిలీజ్ అవుతుంది. రిలీజ్ కి సరిగ్గా ఏడాది ముందు అంటే గురువారం అమెరికాలోని కొన్ని అమాక్స్ థియేటర్స్ లో ఈ సినిమా టికెట్స్ సేల్స్ మొదలయ్యాయి. దీన్ని బట్టి సినిమాకి ఏ రేంజ్ లో హైప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేశారు. $250 మిలియన్ అంటే దాదాపు 2150 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నోలన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ ఇది. అలాగే పూర్తిగా అమాక్స్ కెమెరాతో షూట్ అవుతున్న ఫస్ట్ కమర్షియల్ మూవీ కూడా ఇదే. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.